మీ పేరు? రితిక. రితిక, బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నావా? అందులో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నబీల్. నబిల్. ఎందుకు నబిల్ నీ ఫేవరెట్? ఫేర్ గా ఆడతాడు. ఆ? ఫేర్ గా ఆడతాడు. ఫేర్ గా ఆడతాడు. నిఖిల్ అండ్ నబీల్. నబిల్ విషయానికి వస్తే ఈ మధ్య వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక చాలా లో అయిపోయాడు అంటున్నారు. నీకు ఏమైనా లో అనిపిస్తున్నాడా? లో అంటే ఆయన స్ట్రాటజీ అనుకుందాం. స్ట్రాటజీ అనుకో. అంటే టాప్ 1 లో ఉంటాడని ఎక్స్పెక్ట్ చేశారు నబిల్ ని, బట్ ఇప్పుడు టాప్ 5 లో కనిపిస్తున్నాడు కదా, ఎక్స్పెక్ట్ చేసావా మరి ఆ లెవెల్లో కిందికి పడిపోతాడని? ఎక్స్పెక్ట్ చేయలే, జనాల వల్ల. జనాల వల్ల. అంటే జనాలు ఎందుకు నబిల్ అంత ఎంకరేజ్ చేయలేకపోతున్నారు అనుకోవచ్చా మరి? తెలియదు అంత ఐడియా. ఓకే, నిఖిల్ ఎలా ఆడుతున్నాడు? నిఖిల్ ఆయన టాప్ 1 ఆబ్వియస్లీ ఆయననే విన్నర్. ఆయననే విన్నర్. ఎందుకు ఆయననే విన్నర్ అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు? ఎందుకంటే ఫస్ట్ నామినేషన్స్ నుంచి లాస్ట్ ఎండింగ్ నామినేషన్స్ దాకా ఆయననే వచ్చిండు కాబట్టి. అంటే నిఖిల్ విషయానికి వస్తే ఎక్కడైనా ఫ్లిప్ అయినట్టు అనిపిస్తుందా మీకు? వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు కొంచెం ఫ్లిప్ అయ్యిండు. యష్మి విషయంలో తను చేసింది రాంగ్ అంటావా రైట్ అంటావా? రైట్. ఆయనకు ఆల్రెడీ బయట గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు రైట్ ఆయన చేసింది. అప్పుడు యష్మికి డ్రీమ్ వచ్చింది అన్నప్పుడు చెప్పేయచ్చు కదా, నాకు ఆల్రెడీ బయట ఉన్నారు, నువ్వు ఏం డ్రీమ్స్ పెట్టుకోవద్దు అని. మరి ఎందుకు చెప్పలేదు అనుకుంటున్నాను? మేబీ అప్పుడు హర్ట్ అవుతుందేమో అనుకోను. హర్ట్ అంటే ఉన్నది చెప్తే హర్ట్ అయినా సంబంధం లేదు కదా. ఇప్పుడు పృథ్వీ అనుకో, పృథ్వీ ఏం చెప్పాడు, నాకు ఏం లేదు నీ మీద, జస్ట్ ఫ్రెండ్సే అని చెప్పేసి విష్ణుప్రియకి చెప్పాడు. అలానే నిఖిల్ చెప్తే అయిపోయేది కదా. నిఖిల్ లేడీస్ గురించి బాగా ఆలోచిస్తుంది కాబట్టి చెప్పలేడు. అంటే ఇప్పుడు పృథ్వీ ఉంటే బాగుండేదా, వెళ్ళిపోయింది కదా, మరి ఎట్లా అనిపిస్తుంది? పృథ్వీ అంటే ఇంకా ఇంట్రెస్టింగ్ ఉండేమో అనిపించేది. తనకి చాలా యాటిట్యూడ్, అందుకనే వెళ్ళిపోయాడు అని అంటున్నారు కదా, నీకు అట్లా అనిపిస్తుంది? యాటిట్యూడ్ అనేది ఉంది పృథ్వీకి, బట్ ఓకే పృథ్వీ బెటర్, గౌతమ్ కంటే బెటర్. గౌతమ్ లాస్ట్ సీజన్ కి ఈ సీజన్ కి ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? కనిపిస్తుంది, బాగానే ఆడుతుండు. అంటే గౌతమ్ ఏమైనా ఫ్లిప్ అవుతున్నట్టు అనిపిస్తుందా? కాన్సన్ట్రేట్ చేస్తుండే ఆయన గేమ్ మీద. ఆయన లోన్లీగా ఫీల్ అవుతుంది అంతే. అంటే ఇండివిజువల్ గా వండుకుంటూ ఇండిపెండెంట్ గా ఉంటున్నాడా, లేకపోతే అందరితో కలుస్తున్నట్టు అనిపిస్తుందా? అందరితో బాగానే కలుస్తుంది. అవినాష్ ఎలా ఆడుతున్నాడు? యాక్చువల్లీ అవినాష్ ఏదో నామినేషన్స్ కవర్ చేసుకుంటూ వస్తుండు, మేబీ తీసేస్తారు. అంటే అవినాష్ గేమ్ ఏం ఆడట్లేదంట. ఆడుతుండు, ఆడట్లేని మ్యాటర్ కాదు, బట్ రాడు అంత దాకా. అంటే తను వచ్చినాకనే గేమ్ చేంజ్ అయిపోయింది, ఎంటర్టైన్మెంట్ పెరిగింది అని అంటున్నారు. మీకు అలా అనిపించట్లేదా? ఓకే. అయితే ఇప్పుడు టాప్ 5 లో ఉన్న వాళ్ళలో ప్రేరణ కూడా ఉంది కదా, ప్రేరణకి టాప్ 5 లో ఉండడం వర్తే అంటావా? వర్తే, ఆమె బాగానే ఆడుతుంది కాబట్టి. అంటే ఆమెకి చిన్నపిల్లలా బిహేవ్ చేస్తుంది, నామినేషన్స్ వేయడం రాదు, ఫ్లిప్ అవుతూ ఉంటుంది అని అంటారు. మనకి అలా అనిపించలేదు? అలా ఏమనిపించదు. ఓకే. అంటే ఇప్పుడు టాప్ 3 లో ఎవరు ఉంటారు అనుకుంటున్నావు? టాప్ 3 లో నిఖిల్ అండ్ నబీల్, ప్రేరణ. నిఖిల్, నబిల్, ప్రేరణ. అండ్ అవినాష్ ఉండడా? అవినాష్ పోతాడు గ్యారంటీ, వై బికాస్ ఏది కవర్ చేసుకుంటూ వస్తుంది కాబట్టి హెల్ గో. థ్యాంక్ యూ.